కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కుమారుడు మోహన్ వర్మ జన్మదిన వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలుగుదేశం పార్టీ నగర తెలుగు యువత అధ్యక్షుడు గెడ్డం పూర్ణచంద్రశేఖర్ పేర్కొన్నారు. అన్నమ్మఘాటి మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు, ప్లేట్లు పంపిణీ చేశారు. అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నమ్మఘాటి మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులు భోజనం చేసేందుకు సరైన ప్లేట్లు లేకపోవడంతో 200 ప్లేట్లు కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. అనంతరం జీజీహెచ్ వద్ద 500 మందికి అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వి పాండురంగడు, పాలెపు ధర్మారావు, పాలిక నాని, నాలిక సూర్య, చిన్నబాబు, కాసుబాబు, దుర్గారావు, అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి తనయులు, మా యువ నాయకులు అయిన వనమాడి మోహన్ వర్మ గారి జన్మదినం సందర్భంగా ముందు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే వారి తండ్రి గారైన కొండబాబు గారు ఆలోచనల ఆశయాలకు తగ్గట్టుగా ఈరోజు కొన్ని సేవా కార్యక్రమాలు నగరంలో మేము చేపట్టడం జరిగింది. అందులో మొదటగా ఘాటీ సెంటర్ స్కూల్లో పిల్లలందరికీ కూడా పుస్తకాలు, వాళ్ళు తినే ప్లేట్లు పాత అయిపోవడం వల్ల వాళ్ళకి ఒక 200 కొత్త ప్లేట్లు, ఒక మంచి క్వాలిటీ ఉన్న ప్లేట్లు 200 ప్లేట్లు ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలందరి సమక్షంలో కూడా స్వీట్స్ అన్నీ పంచిపెట్టడం జరిగింది. అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా కొండబాబు గారు పుట్టినరోజు కానివ్వండి, మోహన్ వర్మ గారు పుట్టినరోజు కానివ్వండి, ప్రతి పుట్టినరోజు కూడా ఇక్కడ అందరికీ కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. భారీ అన్నదానం నాన్ వెజ్ కర్రీస్తో సహా పెట్టి, అలాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు మేము ఎందుకు చేపడుతున్నామంటే, ఎవరిదన్నా పుట్టినరోజు అంటే సేవా కార్యక్రమాలు చేయడం, వారి ఆయుష్ను పెంచి కార్యక్రమంలో ఒక భాగం. అలాగే మా నాయకులు కొండబాబు గారు కానీ, యువ నాయకులు మోహన్ వర్మ గారు కానీ, వారికి జన్మదిన వేడుకలను ఆడంబరంగా చేసుకోవడం ఇష్టం ఉండదు. ఫ్లెక్సీలు పెట్టించడం ఇటువంటి వాటికి వారికి చాలా దూరం. వారి ఆలోచనలు తగ్గట్టుగా మేము ఈరోజు నగరంలో ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ.